అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 66వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. దీపు, నాకు ఒక విషయంలో చిన్న హెల్ప్ కావాలి, ఒకసారి నాతో రావా అంటూ దీపుని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళింది ధన్వి. వాళ్ళలా వెళ్ళగానే సూర్య కూడా పైకి లేస్తూ, బావా నీతో కాస్త పనుంది నాతో రా అంటూ చరణ్ చేయి పట్టుకొని లాక్కెళ్ళినట్టుగానే కింద ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు సూర్య. అది చూసిన పెద్దవాళ్ళు నవ్వుతుంటే మిహిర్ శ్లోక్లు ఒకరినొకరు చూసుకొని క్యూరియాసిటీ తట్టుకోలేక వాళ్ళు వెంటే రూమ్లోకి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళగానే చరణ్ వేసుకున్న టీషర్ట్ని లాగేస్తూ కమాన్ కమాన్ త్వరగా పద అంటున్న సూర్యని మిహిర్ శ్లోక్ షాకింగ్గా చూస్తూ ఉంటే చేతులతో తన గుండెని దాచేస్తూ, బావా ఏంటిది, నేను అలాంటి వాణ్ణి కాను అంటూ నవ్వాడు చరణ్. అది విని సీరియస్గా చూస్తూ జోకులాపి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా అన్నాడు సూర్య. అబ్బా ఏంటి బావా నువ్వు ఈ టైంలో బాత్ అది కూడా ఇక్కడ ఏంటి, నేను ఇంటికి వెళ్ళాక చేస్తాను కదా అన్నాడు చరణ్ అయోమయంగా. అక్కడ కాదు కానీ ఇవాళకి నువ్వు ఇక్కడే, నీ మకాం ఎందుకు ఏంటి అని అనకుండా త్వరగా రా అని అంటూ తెగ హడావిడి చేసేస్తూ ఉన్నాడు. చరణ్ని వాష్రూమ్లోకి తోసి సూర్య తలుపేశాడు. తను వెనక్కి తిరగగానే అక్కడ తననే బొమ్మల నుంచొని తన వైపు అయోమయంగా చూస్తూ ఉన్న శ్లోక్ మిహిర్లు కనిపించేసరికి వాళ్ళని చూసి నవ్వుతూ, ఇవాళ వాళ్ళకి ఫస్ట్ నైట్ అన్నాడు వాళ్ళ డౌట్ని క్లారిఫై చేస్తూ సూర్య. అది విని మిహిర్ నవ్వుతూ ఉంటే శ్లోక్ మాత్రం అదేంటి సూర్య, వాళ్ళకి పెళ్ళి దాదాపు 6 years అవుతుందిగా, ఇప్పుడు ఫస్ట్ నైట్ ఏంటి అని అడిగాడు తన డౌట్ క్లారిఫై చేసుకుందామని. అవును శ్లోక్, వాళ్ళ పెళ్ళి జరిగి 6 years అయ్యింది, కానీ అది అనుకోని పరిస్థితుల్లో హడావిడిగా జరిగిపోయింది. తర్వాత పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి అనుకోగానే ధన్వి వెళ్ళిపోవడంతో వాళ్ళు కూడా బాగా డిస్టర్బ్ అయిపోయారు. మళ్ళీ తను వచ్చే వరకు వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేయమని వీళ్ళు, అండ్ ధన్వి వచ్చాకనే మా పెళ్ళిళ్ళు అని వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు అని. ఇప్పుడు తను వచ్చేసింది కదా, అందుకే ఏర్పాట్లు అన్నాడు సూర్య. ఆ మాటలు విని వాళ్ళ గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతూ, మీరందరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇంత బాగా ఆలోచించడమే కాదు, అవసరమైతే లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేసేందుకు వెనకాడనంత ప్రేమ ఉండటం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎట్ ఎ టైం ఇన్నాళ్ళు మీ మధ్య నేను ఒకటిగా ఉండలేకపోయినందుకు బాధగానూ ఉంది సూర్య అని అన్నాడు శ్లోక్. అప్పుడు లేకపోతే ఏంటి శ్లోక్, ఇప్పుడు నువ్వు మాలో ఒకటివే అయిపోయావు కదా, ఇంకా నువ్వు వెళ్తా అన్నా కూడా మేమే నిన్ను వదలము అని అన్నాడు సూర్య నవ్వుతూ. అప్పుడే స్నానం చేసి టవల్తో బయటికి వచ్చి వెట్ హెయిర్ని విదిలిస్తూ, ఎవరిని బావ వదలమంటున్నావు అని అడిగాడు చరణ్. ఆ మాటకి శ్లోక్ని చూసి కన్ను కొట్టి వెనక్కి తిరిగి చరణ్ని చూస్తూ, ఇంకెవరిని నింటే బావా, నేను ఇలా టవల్లో చూస్తూ ఉంటే అసలు వదలాలనే లేదు అన్నాడు సూర్య చరణ్ మీ అడుగులు వేస్తూ. అలా వస్తున్న సూర్యని చూసి వెనక్కి అడుగులు వేస్తూ, ఏయ్ నీకు ముందే చెప్పానా నేను అలాంటి వాడిని కాదని అంటూనే చరణ్ చూసి నవ్వుతూ, ఏం కాదులే బావా, ఈ ఒక్కసారికి నా మాట విను అంటూ తను కట్టుకున్న టవల్ పట్టుకోగానే, అయ్య బాబోయ్ బావా, నేను నీ చెల్లికి ఒక్కగానొక్క మొగుడి, నన్ను ఇలా చేసి నీ చెల్లెలకి నువ్వే అన్యాయం చేస్తావా అని అంటూ, అయ్యో ఈ ఘోరాన్ని అడ్డుకునే నాదుడే లేడా అని డ్రామాటిక్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న చరణ్ని చూసి పెద్దగా నవ్వేస్తూ, అమ్మ ఇంకా చాలు సూర్య, నేను నవ్వలేనంటున్న శ్లోక్ని చూసి నవ్వుతూ, తను చెప్పాడు కాబట్టి ఇప్పటికి వదిలేస్తున్నా, సో వెళ్ళి ఈ డ్రెస్ వేసుకునిరా అని అంటూ చరణ్ చేతిలో ఒక కవర్ పెట్టాడు సూర్య. తను కూడా నవ్వుతూ సూర్య ఇచ్చిన కవర్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వేసుకొని బయటికి వచ్చి తను వేసుకున్న ఆ డ్రెస్ని చూసి సూర్యని కూడా మార్చి చూస్తూ, బావా ఇప్పటిదాకా నువ్వు జోక్గా అంటున్నావేమో అని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ డ్రెస్ చూస్తే నాకు నిజంగానే డౌట్ వస్తుంది, కొంపదీసి నువ్వు నా శీలంగాని దోచుకునే ప్లాన్ చేయట్లేదు కదా అన్నాడు చరణ్ తను వేసుకున్న వైట్ లాల్చి పైజామా వైపు అనుమానంగా చూస్తూ. అలా అంటున్న చరణ్ని చూసి నవ్వుతూ కన్ను కొట్టి, గుడ్ గెస్సింగ్ బావా, నేను ఇప్పుడు చేసిన ప్లాన్ అదే అన్నాడు సూర్య. ఆ మాటకి భయంగా చూస్తున్న చరణ్ని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న కోమ్ తీసుకొని హెయిర్ సెట్ చేసి బాడీకి స్ప్రే కొట్టి, పర్ఫెక్ట్ ఇంక పద వెళ్దాం అంటూ చరణ్ భుజం చుట్టూ చేయి వేసి పైకి తీసుకువెళ్తుంటే వాళ్ళని చూసి నవ్వుతూ వెనకాలే పైకి వెళ్ళారు మిహిర్ శ్లోక్ కూడా. పైకి వెళ్ళగానే చరణ్ వాళ్ళు ఉండే రూమ్ డోర్ ఓపెన్ చేసి, వెళ్ళి బావా అన్నాడు సూర్య నవ్వుతూ. రూమ్ డోర్ ఓపెన్ కాగానే అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చూసి అప్పటికే విషయం చూచాయిగా అర్థమై ఉండడంతో తల తిప్పి సూర్యని చూస్తూ, బావా ఇప్పుడే ఇదంతా అని ఏదో అనబోతున్న చరణ్ని మాటలని మధ్యలోనే ఆపేస్తూ, ఇప్పుడే కాదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఎప్పుడు మా గురించే కాదు అప్పుడప్పుడు నీ గురించి కూడా నువ్వు పట్టించుకోవాలి కదా అని అంటూ సూర్య ఇంకేం మాట్లాడకుండా హ్యాపీగా ఉండు, ఆల్ ది బెస్ట్ బావా అని అంటూ చరణ్ని హక్ చేసుకొని తనని రూమ్లోకి పంపించి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సూర్య మిహిర్ ఇంకా శ్లోక్ తెల్ల చీరలో సింపుల్ జ్యువెలరీ వేసి జడ అల్లి మల్లెపూలు పెట్టి దీపుని అందంగా రెడీ చేసిన ధన్వి అవన్నీ చూసి ఇబ్బందిగా అందరినీ చూస్తూ, ఇప్పుడు ఎందుకు వదినా ఇదంతా అంటున్న దీపు వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు కాకపోతే 60 ఏళ్ళు వచ్చాక అంటారా పిల్లల్ని, ఇప్పటికే పిచ్చి పిచ్చి కారణాలతో ఇన్నేళ్ళు వేస్ట్ చేసుకున్నారు, ఇకనైనా అలా కాకుండా మీకోసం మీరు ఆలోచించండి అని అంది ధన్వి. అది విని
తలెత్తి ధన్వి వైపు చూస్తూ, అది పిచ్చి కారణం మీద అవుతుంది వదిన. నువ్వు అన్నయ్య లేకుండా మా జీవితంలోని ఏ మధుర క్షణాలైనా మేము ఎలా సంతోషంగా గడపగలం చెప్పు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది దీపు. అది విని ఎమోషనల్గా దీపుని హక్ చేసుకొని, ఐఎమ్ సారీ దీపు, నా వల్లే మీరందరూ ఇలా ఇన్నేళ్ళు సఫర్ అయ్యారు. ఐఎమ్ సో సారీ అంటున్న ధన్వి భుజంపై చెయ్యి వేసి, అవేం మాటలరా, నువ్వు చేసిన తప్పు ఏమాత్రం కాదు అది. అయినా అయిపోయిన రోజులను తలుచుకొని బాధపడటం ఎందుకు, ఇక ముందు మనకు అన్నీ కూడా సంతోషాలే అని అంటూ ఆమె కళ్ళని తుడుస్తూ, పద ముహూర్తానికి టైం అయింది అని అంటూ తనని రూమ్కి తీసుకుని వెళ్ళు అన్నారు సౌజన్య గారు. అని తలుపుతూ అప్పుడే పాలు తీసుకొని వచ్చిన సాహితి గారి చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని దీపుకి ఇస్తూ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, 1 year తిరిగేలోపు నాకు నీలాంటి అందమైన కోడలు కావాలి అంటున్న ధన్వి మాటలకి సిగ్గుతో ముడుచుకుపోయింది దీపు. ఇక ఆడవాళ్ళందరూ కలిసి దీపుని రూమ్లోకి పంపించి నవ్వుతూ ఎటు వాళ్ళు అటు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. సూర్య వాళ్ళు వెళ్ళగానే లోపలికి వెళ్ళిన చరణ్ మలెల సుగంధాలతో మత్తుగొలిపే గుబాలింపులతో రకరకాల పూలతో అందంగా డెకరేట్ చేసి ఉన్న ఆ రూమ్ని చూస్తూ, బాబోయ్ మా బావ గట్టిగానే ప్లాన్ చేశాడు, అసలు ఇవాళంతా మేము ఇక్కడే ఉన్నాం కదా, మరి మాకు తెలియకుండా ఇంత డెకరేషన్ ఇక్కడ ఎవరు చేసుంటారు అని ఆలోచిస్తున్న అతని ఆలోచనను భగ్నం చేస్తూ డోర్ తెరుచుకోవడంతో ఆ శబ్దానికి వెనక్కి తిరిగి తెల్ల చీరతో పాల గ్లాస్ పట్టుకుని లోపలికి వచ్చిన దీపుని చూసి షాక్ కొట్టినట్టుగా ఫ్రీజ్ అయిపోయాడు చరణ్. అసలే అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన ఈ అరేంజ్మెంట్స్కి తను టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే రూమ్లోకి వచ్చి 5 నిమిషాలైనా కూడా ఎలాంటి అలికిడి వినపడక పోవడంతో ఇదేంటి చరణ్ గారు ఇక్కడ లేరా అని అనుకుంటూ మెల్లిగా తలెత్తి చూసిన దీపుకి తన వైపే గుడ్లప్పగించుకొని మరీ చూస్తున్న చరణ్ని చూడగానే ఆమె టెన్షన్ ఇంకా పెరిగిపోయి చప్పున తన తలని దిచ్చేసుకొని కంగారుగా నేల చూపులు చూస్తూ నించుంది. ఆమెని అలా చూసి ఆమె కదలికల్లో తేరుకున్న చరణ్ తన వైపు ఆరాగా చూడగానే వణుకుతున్న దీపు చేతులు ఆమెలోని కంగారుని బయటపెట్టడంతో చిన్నగా నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకోగానే చల్లగా తగిలింది ఆమె అరచేయి. అది చూసి ఆమె టెన్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకొని మరో చేతిలోని పాల గ్లాసులు తీసుకొని పక్కనున్న టేబుల్ మీద పెట్టేస్తూ, కూల్ బుజ్జి, ఏదో పులిబోన్లోకి ఎంటర్ అయినట్టు ఎందుకలా టెన్స్ అవుతున్నావు అని అడిగాడు చరణ్ నవ్వుతూ. అయినా ఆమె నుంచి ఏ సమాధానం రాకపోవడం చూసి పెద్దగా నవ్వుతూ, ఓయ్ బుజ్జి, నువ్వు అసలు నేను లవ్ చేసిన దీపువేనా, లేక సడన్గా నీలోకి స్ప్లిట్ పర్సనాలిటీ ఏమన్నా వచ్చిందా అని అడిగాడు. ఆ మాట కోపం వచ్చి మొహం అంతా ఎర్రగా పెట్టుకొని తలెత్తి అలిగినట్టుగా అతని వైపు చూసింది దీపు. ఆ చూపులు చూసి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, మరి లేకపోతే ఏంటి బుజ్జి, ఎప్పుడు నాతో గైగైమని అరుస్తూ అల్లరి చేసే నువ్వు ఇంతలా ఎందుకు కంగారు పడుతున్నావు, అక్కడికి నేనేదో నీకు కొత్త మనిషిని అన్నట్టు అని అడిగాడు చరణ్. అది విని చిన్నగా నవ్వుతూ, మీరు కొత్త కాదనుకోండి, బట్ ఇది కొత్తే కదా అని కళ్ళు తిప్పి రూమ్ అంతటినీ చూపించి సిగ్గుతో మళ్ళీ చప్పున తల దించేసుకుంది దీపు. ఆమె సిగ్గు చూసి లోపలే నవ్వుకుంటూ, అవును మరి నీకొక్కదానికే కొత్త, నాకు మాత్రం ఇది 10వసారి కదా అన్నాడు వెటకారంగా. ఆ మాటకి కళ్ళు మాత్రం పైకెత్తి ఊరగా చరణ్ని చూస్తూ, ఏమో మరి నాకేం తెలుసు, అన్నీ మాకు చెప్పి చేస్తారా ఏంటి అని అంది తను కూడా లోపలే నవ్వుకుంటూ. అది విని గుండెల మీద చేయి వేసుకుంటూ, అమ్మ రాక్షసి, ఎంత మాట నావే, ఆ రాముని ఆదర్శంగా తీసుకుని నేను తప్ప ఇంకో అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడకుండా 30 ఏళ్ళు దాటిన నా శీలాన్ని నేను కాపాడుకుంటూ వస్తుంటే రాముడు లాంటి నన్ను అంత మాట అంటావా అన్నాడు చరణ్ అలగగా ఆమెని చూస్తూ. ఆ మాటలు విని తన ఎక్స్ప్రెషన్స్ చూసి పెద్దగా నవ్వేస్తున్న దీపుని చూసి ఉడుక్కుంటూ, పోనీ పాపంలేం కంగారు పడుతున్నావు కదా అని నిన్ను ఇబ్బంది పెట్టొద్దులే అనుకుంటుంటే నువ్వు నాతోనే ఆడుకుంటున్నావు కదా, ఉండవే నీ సంగతి చెప్తా అని అంటూ తనని పట్టుకోబోయేంతలో అతని గుండెలపై చేతులు వేసి వెనక్కి నెట్టేస్తూ తనకి అందకుండా పరుగందుకుంది దీపు. ఏయ్ ఆగవే అంటూ మంచం చుట్టూ తిరుగుతూ ఎట్టకేలకి ఒక చోట తనని దొరకబుచ్చుకొని ఆమెతో సహా బెడ్ మీద పడిపోతూ తన మీదకి చేరిపోయి పూర్తిగా దీపుని బెడ్ మీద లాక్ చేసేసి, ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు అని కళ్ళెగరేశాడు చరణ్. అది చూసి నవ్వుతూ చరణ్ మెడ చుట్టూ చేతులు వేసి తన కళ్ళలోకి చూస్తూ, మీరు చూపించే ప్రేమకి నేను ఎప్పుడో మీ గుండెల్లో బందీ అయిపోయాను, అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతాను అంది దీపు. హహా అవునా, మరి నా ప్రేమలో ఇంకో కోణాన్ని నీకు చూపించాలనుంది, చూస్తావా అని అంటూ చిలిపిగా చూస్తున్న అతని చూపులకు చిరునవ్వునే బదులుగా ఇస్తూ సిగ్గుతో అతని గుండెల్లో ఒదిగిపోయింది దీపు. ఆ నవ్వే తన అంగీకారమని అర్థమై ఆమె పెదవులను తన పెదవులతో బంధిస్తూ కొత్త ప్రేమ పాఠాలను ఆమెకు నేర్పుతూ తను నేర్చుకుంటూ ఆ రాత్రిని తమ వెచ్చటి నిట్టూర్పులతో కరిగించేస్తూ పవిత్రమైన సృష్టి కార్యంలో ఓనమాలు దిద్దుతూ తమ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు చరణ్ దీపులు. దీపుని రూమ్లోకి పంపి తన రూమ్లోకి వచ్చిన ధన్వి అంష్ని జోకొడుతూ నిద్రపుచ్చుతున్న సూర్యని చూసి, అప్పుడే పడుకుండిపోయాడా అని అంది నవ్వుతూ. ఆ మాట విని తలెత్తి ధన్విని చూస్తూ, ఇప్పుడే పడుకున్నాడు, బాగా
అలసిపోయినట్టున్నాడు, వెంటనే పడుకుండిపోయాడు ఇవాళ అన్నాడు సూర్య. తను కూడా వచ్చి పడుకుంటూ, అవును ఇవాళ అందరితో కలిసి బాగా ఆడుకున్నాడు, మధ్యాహ్నం కూడా పడుకోలేదు అందుకే అనుకుంటా అంది వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. అవును అంటూ ధన్వి నీ దగ్గరికి తీసుకొని అంతా ఓకే కదా అని అడిగాడు సూర్య. అంతా ఓకే సూర్య గారు, విషయం తెలియగానే కంగారు పడుతూ ఇప్పుడే ఎందుకు ఇది అని అంది. ఎంతైనా ఆడపిల్లలో కామనేగా ఆ టెన్షన్ బెరుకు అంది నవ్వుతూ. అని తలుపుతూ ఇప్పుడు హ్యాపీ కదా నువ్వు అన్నాడు ఆమె వైపు ప్రేమగా చూస్తూ. చాలా అని అంటూ, అవును మీరు నిన్న అమ్మ నాన్న మాటలు విని ఇదంతా చేశారా అంది క్వశ్చన్ మార్క్ ఫేస్తో సూర్యని చూస్తూ. అది విని నిన్న తను విన్న సాహితీ మోహన్ గారి సంభాషణ గుర్తు చేసుకుంటూ రూమ్లోకి రాగానే అంచుబాబు పడుకున్నాడా అంటున్న మోహన్ గారి మాటలు విని నవ్వుతూ, సూర్య తీసుకెళ్ళాడండి పడుకోబెడతానని, బహుశా ఈ పాటి నిద్రపోయి ఉంటాడు. కానీ చాలా అల్లరి కన్నయ్యవాడు, అమ్మో వేలడు లేడు, కానీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. వాడి ముద్దు ముద్దు మాటలు వింటుంటే నాకు మన అమ్ములు చిన్నతనం గుర్తొస్తోంది అన్నారు మోహన్ గారు. అవునండి, సూర్య పోలికలు, అమ్ములు అల్లరి పునికి పుచ్చుకొని పుట్టాడు వాడు అని సంతోషంగా చెప్తూ మళ్ళీ అంతలోనే దిగాలుగా ఆయన్నే చూస్తూ, వాళ్ళు కూడా అంటే దీపు చరణ్ మన మాట విని వాళ్ళ జీవితం మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి వాళ్ళకి కూడా ఇలాంటి ముద్దులకే పాపో బాబో పుట్టుండేవాళ్ళు కదా అని అన్నారు సాహితి గారు. అవును, అమ్ములు లేకుండా తాము సంతోషంగా ఉండలేమని, వీళ్ళు ఇలా ఉంటే ఆ పిల్లలేమో పెళ్ళిళ్ళు కూడా ధన్వి తిరిగి వచ్చాక చేసుకుంటామని అలా మొండిపట్టు పట్టి కూర్చున్నారు. వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకుంటే మనం మాత్రం ఏం చేయగలం? దేవుడి మీద భారం వేసి ఆ సమయం కోసం వేచి చూడటం తప్ప అన్నారు మోహన్ గారు. అప్పుడే శ్లోక్ దగ్గర నుంచి తన రూమ్కి వెళ్తూ ఆ మాటలు విన్న సూర్య ఆన్ ది స్పాట్ ఈ ప్లాన్ని ఆలోచించి ధన్వి అండ్ వద్ద వాళ్ళ సహాయంతో ఇంప్లిమెంట్ చేశాడన్నమాట. లేదే తింగరి, నాకు ముందే ఈ ఆలోచన వచ్చింది, కానీ నిన్న వాళ్ళ మాటల్లో బాధని గమనించాక ఇంకా ఎక్కువ లేట్ చేయాలనిపించలేదు, అందుకే ఎక్కువ టైం తీసుకోలేదన్నాడు సూర్య. ఏదైతేనేం ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా త్వరగా కిరణ్కి మధుకి కూడా మంచి జోడీలను చూసి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసేస్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు అని అంటున్న ధన్వి మాటలకి నవ్వుకుంటూ, చేద్దాం, ఎవరికి ఎవరు జోడీనో ఆల్రెడీ అంతా సెట్ చేసి పంపిస్తాడు ఆ దేవుడు. బట్ ఆ విషయం కొన్ని మట్టిబుర్రలకు అర్థం కాక పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాయి. అన్నీ సెట్ చేద్దాం అన్నాడు నవ్వుతూ. ఆ మాటలు విని సూర్య వైపు అయోమయంగా చూస్తూ, ఏంటో మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అంది ధన్వి. టైం వచ్చినప్పుడు అన్నీ నీకు అర్థమవుతాయిలే, కానీ వాటి గురించి ఆలోచించడం మానేసి కాస్త నా గురించి ఆలోచించు అంటూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదవులు అందుకుని ధన్విని అల్లుకుపోయాడు సూర్య. ఫోన్లో సెట్ చేసిన అలారం గనగనమని మోగుతున్న శబ్దానికి డిస్టర్బ్ అవుతూ మెల్లిగా కళ్ళు తెరిచి పక్కనున్న ఫోన్ని అందుకొని అలారం ఆఫ్ చేసి 3 వంతుల దాకా తనని ఆక్రమించుకుని పడుకున్న ధన్విని చూసి నవ్వుతూ, ఇన్నేళ్ళని దీనికి అలవాటు మాత్రం పోలేదనుకుంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని తను డిస్టర్బ్ కాకుండా మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే ఉన్న అనుషుని కూడా ముద్దు పెట్టుకొని బెడ్ దిగి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు సూర్య. కాసేపటికి బాత్ చేసి టవల్తో తల తుడుచుకుంటూ వచ్చి ఇంకా సేమ్ అదే పోజులో పడుకొని ఉన్న తల్లి కొడుకులను చూసి నవ్వుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చి, హలో మేడం, ఇంకెంతసేపు పడుకుంటారు అన్నాడు తన బెడ్ హెయిర్ని విదిలించి ఆ వాటర్ని ఆమెపై స్ప్రింకిల్ చేస్తూ. నీటి తుంపరల మొహం మీద పడటంతో అంటూ టక్కును లేచి కూర్చొని ఎదురుగా నవ్వుతూ తన వైపే చూస్తున్న సూర్య వైపు అలకగా చూస్తూ, ఏంటి సూర్యగారు మీ అల్లరి, పడుకోనివ్వకుండా అంది ధన్వి. లేకపోతే మామూలుగా పిలిస్తే తమరు లేవరు కదా, అందుకే ఇలా లేపాను. ఇప్పటికే 7 అయిపోయింది. ఇవాళ మనం ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాం, మర్చిపోయావా అన్నాడు సూర్య. అవును కదా మర్చిపోయానంది అతని వైపు చూసి వెర్రినవ్వు నవ్వుతూ. అప్పటికే లేచేసి వీళ్ళ మాటలు వింటూ ఉన్న అంష్, తమరు మర్చిపోతారని తెలిసే లేపాను, వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అంటున్న సూర్య ముందుకు వెళ్ళి నుంచొని, నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు అంష్ తన నడుమున చేతులు పెట్టుకొని వాళ్ళ నాన్న వైపు సీరియస్గా చూస్తూ. వాడి లుక్స్ చూసి నవ్వేస్తూ, నా లిటిల్ హీరో కూడా లేచేశాడా అంటూ వాడిని ఎత్తుకుని బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్తాం నాన్న, నువ్వు కూడా మాతో పాటే వస్తున్నావు, ఇవాళ మనందరం కలిసి మన ఆఫీస్కి వెళ్తున్నాం అన్నాడు సూర్య. అవునా, మన ఆఫీస్కా, అంటే శ్లోక్ అంకుల్ వాళ్ళ ఆఫీస్ లాగా ఉంటుందా అన్నాడు అంష్ ధన్వి వైపు చూస్తూ. అవును కన్నా, వెళ్దామా మరి అని సూర్య అనగానే వెళ్దాం అని తలుపుతూ నవ్వుతున్న అంశును చూసి, మరి నువ్వు కూడా అల్లరి చేయకుండా త్వరగా ఫ్రెష్గా టిఫిన్ చేసేస్తే వెళ్దాం సరేనా అంది ధన్వి. అలా అనగానే ఓకే అమ్మని నవ్వుతూ సూర్య చేతుల నుంచి ధన్వి దగ్గరికి వెళ్ళిపోయాడు అంష్. ధన్వి అంష్కి స్నానం చేయించడానికి వాష్రూమ్లోకి వెళ్ళగానే సూర్య కూడా డ్రెస్ చేసుకొని రెడీ అవుతూ తన ఫోన్ తీసుకొని కిరణ్కి కాల్ చేసి అందరినీ ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటికే రమ్మని చెప్పాడు సూర్య. కిరణాలు గుండెల నుంచి డైరెక్ట్గా వచ్చి మొహం మీద పడుతూ డిస్టర్బ్ చేయడంతో విసుగ్గా కళ్ళు తెరిచి
అటువైపు చూసిన చరణ్కి విండో గ్లాస్ నుంచి వస్తున్న సన్ రేస్ కనపడగానే, అబ్బా సూర్య గారు, మీరప్పుడే డ్యూటీ ఎక్కేస్తారా? అరే పాపం కుర్రోడు నైట్ అంతా కష్టపడి ఎప్పటికో పడుకున్నాడు. డిస్టర్బ్ చేయకుండా ఉందాం అనుకోకుండా ఇలా పొద్దున్నే వచ్చి మమ్మల్ని లేపేయడం ఏమన్నా బాగుందా అన్నాడు అలకగా. అతని కదలికలతో మెలకు వచ్చిన దీపు ఆ మాటలు విని తను పడుకున్న అనచ్ఛాదితమైన గుండెల మీద గిచ్చుతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు సిగ్గు లేకుండా అంది దీపు చిరుకోపంగా చరణ్ వైపు చూస్తూ. ఔచ్ రాక్షసి, ఇలా గిల్లేసావేంటే నన్ను అని ఆమె గిచ్చిన చోటే చేతోరు తడుముకుంటూ, మరి నేను చెప్పింది నిజమే కదా, నైట్ అంతా ఎక్కడ నిద్రపోనిచ్చావు నువ్వు నన్ను అని చరణ్ అన్నాడు ఆమెను చూసి అల్లరిగా నవ్వుతూ. అది విని దీపు కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ, నేనా? మీరేగా ఇంకా చాలన్నా వినుకున్న రాత్రంతా అని ఏదో అనబోతూ చరణ్ కళ్ళల్లో కనపడుతున్న చిలిపితనాన్ని చూసి తనేం మాట్లాడబోతుందో అర్థమై టక్కున ఆ మాటలు అక్కడితో ఆపేసింది దీపు. మూగబోయిన ఆమె మాటల వెనుక కారణం అతనికి తెలిసినా ఏం ఎరగనట్టుగా చూస్తూ ఆమెని గుండెల మీదకి లాక్కుని, ఆపేశావే చెప్పు బుజ్జి రాత్రంతా అన్నాడు చరణ్ అల్లరిగా నవ్వుతూ. అతని మాటలకి చూపులకి సిగ్గుతో గుండెలో తలదాచేసుకుంటూ, ఇక చాలు చరణ్ గారు, మీ అల్లరి ఆపండి అంది దీపు. అరే అసలు అల్లరి ఇప్పుడే కదా బుజ్జి మొదలైంది, అప్పుడే ఆపేయమంటే ఎలా అంటూ ఆమె తలపైకెత్తి కళ్ళలోకి చూస్తూ, నాకు బ్రేక్ఫాస్ట్ కావాలన్నాడు. పాపం చరణ్ మాటల్లోని అంతరార్థం అర్థం కాని దీపు, అవునా మీకు ఆకలిగా ఉందా? అయితే ఉండండి, నేను త్వరగా ఫ్రెష్ అయ్యి వెళ్ళి మీకు టిఫిన్ తీసుకొస్తాను అంటూ తను లేవబోతూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని మళ్ళీ తన మీదకు లాక్కొని, హహా బుజ్జి, నువ్వు మరీ ఇంత ఇన్నోసెంట్ వింటే ఈ విషయంలో అన్నాడు చరణ్ ఆమెను చూసి నవ్వుతూ. అది విని అయోమయంగా తన వైపు చూస్తున్న దీపుని చూసి నవ్వుకొని ఆమె కింది పెదవిని పట్టుకొని లాగుతూ, ఇప్పుడు నాకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అది కాదు బుజ్జి, ఇది అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు చరణ్. కాసేపటికి తన పెదవికైనా చిరుగాయానికి ఉస్ అంటూ చరణ్ తోసేసి పెదవిని తడుముకుంటూ చిరుకోపంగా తన వైపు చూస్తున్న ఆమెను చూసి నవ్వుతూ, సారీ బుజ్జి, నొప్పిగా ఉందా అన్నాడు. అది విని అవును అన్నట్టుగా తలూపగానే, నేను మందు వేస్తాగా అంటూ మళ్ళీ ఒకసారి ఆ పెదవులు అందుకొని సుతారంగా ముద్దాడి తన కళ్ళల్లోకి చూడగానే సిగ్గుతో కనురెప్పల్ని వాల్చేసిన దీపుని చూసి నవ్వుతూ, ఇంకా సిగ్గేంటి బుజ్జి, ఇలా అయితే చాలా కష్టం, అర్జెంటుగా నీ సిగ్గు పోగొట్టాల్సిందే అంటూ ఇష్టంగా ఆమెని అల్లుకుపోయాడు చరణ్. దాదాపు గంట తర్వాత స్నానం చేసొచ్చి చీర కట్టుని అద్దంలో చూస్తూ బొట్టు పెట్టుకుంటున్న దీపుని వెనక నుంచి చుట్టేసి భుజం మీద తలవాల్చి అద్దంలో నుంచి ఆమెనే చూస్తూ, నా మీద కోపం వచ్చిందా అన్నాడు చరణ్. అది విని ఎందుకలా అడిగారు అన్నట్టుగా కూడా అద్దంలో నుంచే క్వశ్చన్ మార్క్ వేస్తూ చూసింది. ఆమె భావాలు అర్థం చేసుకున్నవాడే, నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టానేమో అనిపించింది అందుకే అంటూ ఇంకేదో అనబోతున్న చరణ్ని చూసి టక్కున వెనక్కి తిరిగి అతని పెదవుల మీద వేలు పెట్టి ఆపేస్తూ, ఏం మాట్లాడుతున్నారు చరణ్ గారు, నేను మీ భార్యని. ఏ భార్య అయినా తన భర్త తన మీద ఉన్న అమితప్రియమైన ప్రేమను చూపిస్తూ ఉంటే దానిని ఇబ్బందిగా ఫీల్ అవుతుందా? మనసారా ఆస్వాదిస్తుంది. కానీ నేను కూడా అంతే, మీరు నాపై చూపిస్తున్న ప్రేమను ఇష్టంగా ఆస్వాదిస్తున్నానంది నవ్వుతూ. ఆమె మాటలు విని నవ్వుతూ ఆమెను చూస్తూ, థ్యాంక్ యూ బుజ్జి, నా లైఫ్లోకి వచ్చినందుకు అంటూ దీపు నుదుటను ముద్దు పెట్టుకుని ఆమెను గుండెలోకి హత్తుకున్నాడు చరణ్. కాసేపటికి తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక చరణ్ దీపులు ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళారు. అప్పటికే అందరూ హాల్లోకి వచ్చేసి ఉండడంతో చరణ్ గుడ్ మార్నింగ్ బావా అంటూ వెళ్ళి సూర్య పక్కన సోఫాలో సెటిల్ అయితే దీపు డైరెక్ట్గా వంటింట్లో ఉన్న మన ఆడలేడీస్ దగ్గరికి వెళ్ళిపోయింది. టిఫిన్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళంతా లోపలికి వచ్చిన దీపుని చూసి అంతా ఓకేనా అన్నట్టు చూస్తుంటే వాళ్ళ చూపుల్లో భావం అర్థమై సిగ్గుపడుతూ తలదించుకుంది దీపు. అది చూసి అందరూ హాయిగా నవ్వుకుంటే ధన్వి హాయిగా దీపుని చేసుకుంది. సూర్య వాళ్ళని గమనిస్తూ వాళ్ళకి తెలియకుండా వాళ్ళనే ఫాలో అవుతున్న ఆ వ్యక్తి నిన్న గుళ్ళో జరిగిన ఎంగేజ్మెంట్ని, వాళ్ళు సంతోషంగా ఉన్న మూమెంట్స్ అన్నీ సీక్రెట్గా తన ఫోన్లో ఫొటోస్ తీసుకొని అందులో హ్యాపీగా నవ్వుతూ ఉన్న సూర్య ధన్విలను చూసి కళ్ళల్లో నిప్పులు రాజేస్తూ, ఎంత మంచి ప్లాన్ వేసినా మిమ్మల్ని ఎక్కువ కాలం దూరం చేయలేకపోయాను, నేను అనుకున్నది సాధించలేకపోయాను, కానీ నేను అప్పుడే నా ఓటమిని ఒప్పుకోను, ఈసారి మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసి నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాననుకుంటూ ఆ ఫొటోస్ ప్రింట్ చేసుకొని అవి తీసుకొని మిస్టర్ ఎక్స్ దగ్గరికి వెళ్ళారు ఆ వ్యక్తి. పొద్దున్నే వచ్చిన ఆ వ్యక్తిని చూసి నవ్వుతూ, ఏంటి పొద్దున్న ఇలా వచ్చావు, ఏమైనా కొత్త అప్డేట్స్ తెచ్చావా ఏంటి అంటున్న మిస్టర్ ఎక్స్ ముందర ఉన్న టేబుల్ మీద తను తెచ్చిన ఫొటోస్ని విసిరేసి కోపంగా ఫ్రస్ట్రేట్ అవుతూ అతని ముందు కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఆ ఫొటోస్ని చేతిలోకి తీసుకొని సంతోషంగా ఉన్న ఫ్యామిలీని చూస్తూ, హో ఎందుకా నీ ఫ్రస్ట్రేషన్ అని ఆ ఫొటోస్ని టేబుల్ మీద పెట్టేసి సూటిగా ఆ వ్యక్తిని చూస్తూ, కంగారు పడకు, ఒకసారి మన ప్లాన్ ఫెయిల్ అయితే ఏంటి, ఈసారి వీళ్ళు కోలుకోలేనంత గట్టి దెబ్బ కొట్టి మనం అనుకున్నది సాధిద్దాం అన్నాడు మిస్టర్ ఎక్స్. కానీ అది ఎప్పుడు వాళ్ళు ఇలా కలిసి హ్యాపీగా ఉండటం నేను చూడలేకపోతున్నాను అన్నారు ఆ వ్యక్తి కోపంగా. కూల్ కూల్, దేనికైనా సరైన సమయం రావాలి, కంగారుగా మనం ఏం చేసినా మనం ఆ సూర్యకి దొరికిపోతాం, ఆపై ఏం జరుగుతుందో నీకు నేను చెప్పనవసరం లేదనుకుంటా అన్నాడు మిస్టర్ ఎక్స్. కదా ఇంకా ఉంది. మొత్తానికి
సూర్య ధన్వీలు కలిసి అందరి లైఫ్ని ఒక్కొక్కరిగా సెటిల్ చేస్తున్నారు. మరి కిరణ్ మధులు ప్రేమించుకుంటున్నారని సూర్యకు తెలుసా? తెలిసే ధన్వీతో అలా అన్నాడా? మరి కిరణ్ మనసులో మధు మీద ప్రేమ ఉందా? ఉంటే మరి ఎందుకలా దూరంగా ఉంటున్నాడు? మరి మిస్టర్ ఎక్స్ తనతో కలిసిన ఆ వ్యక్తి చేయబోయే ప్లాన్ ఏంటి? అసలు మిస్టర్ ఎక్స్ ఎవరు? తనతో కలిసిన ఆ వ్యక్తి ఎవరు? సూర్య వాళ్ళని కనిపెడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.